దేంతో తృప్తి? ఆనక ఉన్నది బాగానే, అది తింటాం, తృప్తి ఉంటుందా? ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత తిన్నా తృప్తి కడుపు ఉండదు. దేంతో ఉంటుంది తృప్తి? నీ మేలుతో నీ హృదయంను తృప్తిపరచుతున్నాడు. యెహోవా నీతి కార్యంలో జరిగించు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. యెహోవా ఎలాంటి వాడు? దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. దేవుని యొక్క గుణగణాలు గురించి మనం ఆలోచించినట్లయితే సర్వ సృష్టికి ఆది సంభూతుడు. మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం, ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. మంచినిచ్చి తీయబడినట్టు మనల్ని మాటతో సృష్టించలేదు. ఆయన తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని సృష్టించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదేడు. కాబట్టి మనిషికి మూడు ఉన్నాయి. ఏంటి? శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ. చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది? మనం అందరూ అంటారు, ఆయన తెలిసిన వాడు, ఆయన మాటలో అంత శక్తి ఉన్నది. కాబట్టి ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. దేవుని గురించి చెప్పాలంటే, ఆయన గుణగణాలు చెప్పాలని అంటే, ఆయన యొక్క గొప్పదనం గురించి జ్ఞాపకం చేస్తే ఆయన యొక్క గుణగణాలు, ఆయన గొప్పదనం అంతా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమలో మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి యెహోవా యొక్క దేవుని యొక్క గుణగణాల మొత్తాన్ని ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడిగా నిర్ధారణ చేస్తుంది. తర్వాత విషయంలో మనం చూస్తుంటే ఆయన కృప సమృద్ధి గలవాడు. కృప సమృద్ధి.